శాంతి. ఈరోజు 24/5/26 మే 24వ తేదీ ఆదివారము. బాబా యొక్క విశేషమైనటువంటి అవ్యక్తవాణిని వినేటువంటి ఈరోజు బాబా యొక్క అవ్యక్తవాణి యొక్క రివైజ్ డేట్ 28/2/2010 ఫిబ్రవరి 28వ తేదీ 2010వ సంవత్సరం యొక్క ఈ హోలీ రోజు యొక్క బాబ్దాదా యొక్క అవ్యక్తవాణిని ఈరోజు మళ్ళీ విందాము. ఈరోజు వాణి యొక్క శీర్షిక దేహభానం యొక్క నేను నేను అన్న హోలీని కాల్చివేసి పరమాత్మని సాంగత్యం అనే రంగుల హోలీని జరుపుకోండి. దేహభానం అనే నేను నేను అన్న హోలీని కాల్చివేసి పరమాత్మని సాంగత్యం అనే రంగుల హోలీని జరుపుకోండి. ఈరోజు హోలియెస్ట్ బాబా, పవిత్రాతి పవిత్రుడైన బాబా తమ హోలీ పిల్లలతో, పవిత్ర పిల్లలతో హోలీ పండుగను జరుపుకోవడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూర దూరాల నుండి స్నేహంగా హృదయంలో ఇమిడిపోతున్నారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. పూర్తి కల్పంలో ఇంత గొప్ప భాగ్యం మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగ ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరే ఇంతటి శ్రేష్టమైన వారిగా, పవిత్రులుగా అవుతారు. దీని ద్వారా మీరు భవిష్యత్తులో డబుల్ పవిత్రులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రము మరియు శరీరం కూడా పవిత్రము. డబుల్ పవిత్రం అంటే పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబుల్ పవిత్రంగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబుల్ పవిత్రులుగా అవుతారు మరియు డబుల్ పవిత్రతకు గుర్తు డబుల్ కిరీటధారిగా అవ్వడము. ఈరోజు అందరూ హోలీని జరుపుకుంటారు, కానీ ఈ సమయంలో మీరు డబుల్ హోలీగా పవిత్రంగా అయినందున స్మృతి చిహ్నంగానే ఉత్సవ రూపంలో హోలీని జరుపుకుంటున్నారు. మీ యొక్క అడుగు అడుగు జీవిత మహత్వాన్ని ఉత్సవం రూపంలో జరుపుకుంటారు. మీరు ఈ సంగమంలో ప్రతిరోజు ప్రతి అడుగు ఉల్లాసము మరియు ఉత్సాహంలో ఉంటారు కనుక మీ ఉల్లాస ఉత్సాహాలకు గుర్తుగానే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉల్లాస ఉత్సాహాలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మీరు పరమాత్మని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకుంటారు కాబట్టి. అనగా మీ ప్రతి అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. హోలీలో ముందుగా కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. మీరు కూడా సంగమంలో ఇప్పుడు మీ పాత సంస్కార స్వభావాలను యోగాగ్నిలో కాల్చివేస్తున్నారు. ఎందుకంటే మీలోని పాత సంస్కారాలను కాల్చనంత వరకు పరమాత్మని సాంగత్యపు రంగు మీకు అంటుకోదు. పరమాత్మ మిలనం జరుగుతుంది అంటే మీరు యోగాగ్నిలో సంస్కారాలను కాల్చివేశారు, తర్వాత పరమాత్మని సాంగత్యపు రంగులో మునిగారు. ఈ రోజుల్లో కాల్స్తున్నారు మరియు రంగులు కూడా వేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మిక రూపానికి వారు స్థూల రూపాన్ని ఇచ్చారు. వారు స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్నది దేహాభిమానపు వృత్తి కనుక. మీరు హోలీగా అవుతారు, వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకొని డబల్ హోలీగా అవ్వలేదు. మరి మీరందరూ ఎక్కడి నుండి వచ్చినా కానీ పరమాత్మని సాంగత్యపు హోలీని జరుపుకోవడానికి వచ్చారు. హోలీ గురించి మీరు ఇలా అంటారు కదా, హోలీ అంటే ఇంకో అర్థము. హోలీ అంటే ఏదైతే గడిచిపోయిందో అది హోలీ, గడిచిపోయింది అని అర్థము. మరి డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో దాన్ని హోలీ అని అంటాము. గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏ విధమైన వ్యర్థ విషయాన్ని చిత్తంలోకి తీసుకోరు. గడిచిపోయింది. ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీగా అయ్యే అనగా పవిత్రంగా అయ్యే పూర్తి పురుషార్థం చేసి పవిత్రతను ధారణ చేశారు. అందుకే భవిష్యత్తులో మీకు డబుల్ పవిత్రతకు గుర్తుగా డబుల్ కిరీటాన్ని చూపిస్తారు.
ఈరోజు పిల్లలైన మీరందరూ దేన్ని కాల్చి వెళ్తారు? హోలికను కాలుస్తారు కదా. దేన్ని కాల్చాలి? జన్మదినం రోజున బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో, అంటే శివరాత్రి రోజున ఇంతకుముందు మురళిలో ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అప్పుడు చెప్పారు కదా, మళ్ళీ హోలీ అప్పుడు అడుగుతాను అని అన్నారు కదా, అది గుర్తు చేస్తున్నారు. జన్మదినం రోజున బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో, క్రోధాన్ని జన్మదినం రోజున జన్మదిన బహుమతిగా ఇచ్చేయండి అని, దాని రిజల్ట్ ఈరోజు కొంతమంది పిల్లల నుండి బాప్దాదాకు చేరుకుంది. అక్కడక్కడ కొందరు పిల్లలు అటెన్షన్ పెట్టడం బాప్దాదా చూశారు. మీరందరూ కూడా మీ రిజల్ట్ను చూసుకుని ఉంటారు. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో వారు తమ రిజల్ట్ను చూసుకున్నారా? ఎవరైతే తమ రిజల్ట్లో కంట్రోల్ చేసుకొని సఫలతను పొందాము అని అంటారో, క్రోధాన్ని కంట్రోల్ చేసుకుని, వారి చేతులు ఎత్తండి. సఫలతను పొందారా? చేతులు బాగా పైకెత్తండి. టీచర్లు చేతులు ఎత్తండి. విదేశీయులు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అచ్చా, అభినందనలు. దీని వలన మీరందరూ స్వయంపై ధైర్యాన్ని ఉంచారు మరియు ధైర్యానికి ఫలం ప్రాప్తించగలదు. దీనిని అనుభవం చేశారు. మరి ఈ అనుభవాన్ని ఇక ముందు కూడా లక్ష్యంగా తీసుకుని పదే పదే చెకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం సంభవమని భావిస్తున్నారా? సంభవమా? భవిష్యత్తులో ఇలా వీలవుతుందా? వారి చేతులు ఎత్తండి. అచ్చా, వీలవుతుందా? టీచర్లు వీలవుతుందా? పాండవులకు వీలవుతుందా? అచ్చా, సంభవం అవ్వగలదు అని అనకండి, అవ్వాల్సిందే. ఇందుకు చప్పట్లు కొట్టండి. అచ్చా, ఇప్పుడైతే ఎక్కువ రోజులు అవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ రోజు నుండి 3 నెలలు అటెన్షన్ పెట్టి క్రోధం యొక్క టెన్షన్ను సమాప్తం చేయగలరా? వారు చేతులెత్తండి. అచ్చా, ఇదైతే చాలా మంచి శుభవార్త. ఎందుకని? క్రోధానికి కారణం ఏంటి? క్రోధానికి బీజం ఏంటి? మీరు సదా మీ భవిష్య స్వరూపాన్ని మీ ముందుంచుకోండి. మీ భవిష్య స్వరూపం ఎంతగా అలంకరింపబడిన హర్షిత ముఖంగా ఉంటుంది. బాప్దాదాను చూడండి. అందులోనూ బ్రహ్మబాబాను మీ ఎదుటకు తీసుకురండి. ఎందుకని? శివబాబా అయితే ఎలాగూ నిరాకారుడు, కానీ బ్రహ్మబాబా మాత్రం మీలా సాకార రూపధారి, మీలా బాధ్యత కిరీటాన్ని ధరించినవారు. అయినప్పటికీ సదా చిరునవ్వుతో కూడిన సంతోషకర ముఖం ఉండేది. ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని పొంది మీ ఎదురుగా శరీరంతో కార్యం చేస్తూ ఉదాహరణగా నిలిచారు. బ్రహ్మబాబా కన్నా ఎక్కువగా మీకు బాధ్యతలున్నాయా? బ్రహ్మబాబాకున్న బాధ్యతల ముందు మీకున్న బాధ్యతలు ఏమీ లేనట్లే. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిష్తాగా అయ్యారు. మరి ఇప్పుడు బాప్దాదాకి ఇచ్చేసిన బహుమతిని తిరిగి తీసుకోరు కదా. సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అని బాప్దాదా అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడు గొంతు పెద్దదవుతోంది అని కొందరు రిజల్ట్లో వ్రాశారు. మూడ్లో ఆవేశం వస్తూ ఉంటుంది, కానీ ఇటువంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే విజయులుగా అయ్యి చూపించటానికి అవకాశం వస్తుంది. పరిస్థితుల పని రావడము, కానీ మీకున్న జ్ఞానం పరిస్థితులను దాటుకుని విజయులుగా కావడము. మరి ఇష్టమేనా? క్రోధానికి సదాకాలికంగా వీడ్కోలు చెప్తారా, లేక కేవలం 3 నెలల కోసమేనా? ఎంత సమయం కోసం ధైర్యం ఉంది? సదా కోసం క్రోధముక్తులుగా కావడం కష్టం కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్చా, బాప్దాదా సంతోషిస్తున్నారు. ఎందుకని? మీ చివరి జన్మలో కూడా మీ మహిమ ఏమని గానం చేస్తారు? మీ దేవతా రూపం ఎదుట మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీ పాట పాడతారు. మీరిలా అయ్యే పాత్ర సంగమయుగానిదే గాయనం ఉంది. బాప్దాదా మనసులో ఒక విశేషమైన ఆశ ఉంది. చెప్పమంటారా? తల ఊపండి, చెప్పమంటారా? బాప్దాదా ఇప్పటి నుండి పిల్లలు ప్రతి ఒక్కరిని వికసించిన గులాబీ పుష్పంగా చూడాలని ఆశిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషకర ముఖము.
అదృష్టవంతులు మీరు. గులాబీ పుష్పంగా చూడాలనుకుంటున్నారు బాప్దాదా. మరి మీరు అదృష్టవంతులు. ఖుష్ నసీబ్, ఖుష్ నుమా అంటే సంతోషకరమైన ముఖము. పరిస్థితుల పని రావడము, ఇది కూడా అర్థం చేసుకోండి. పరిస్థితులు వస్తాయి, కానీ మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి. గాబరా పడకూడదు. బ్రహ్మకుమారిలు పవిత్రత పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలా అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారో, అలాగే బ్రహ్మకుమారిలు క్రోధముక్తులుగా చేస్తారు అని కూడా ప్రసిద్ధికెక్కాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తులు అవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి ఉంటుంది కదా, ఒత్తిడి కలుగుతుంది కనుక అందరూ దాని నుండి ముక్తిని కోరుకుంటారు. కానీ వారికి విధి తెలియదు. పవిత్రంగా ఉండటం అసంభవం అని భావించేవారు ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ అనుభవం ఆధారంతో ఇది వీలవుతుంది అని ఎలా అయితే అనుకున్నారో, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధజీతులుగా అవ్వడం సంభవమే, కష్టం కాదు అన్న అలను వ్యాప్తి చేయండి. ఇటువంటి ఉదాహరణ యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్గా స్టేజ్ పైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ క్రోధజితులుగా అవ్వడాన్ని బాప్దాదా చూశారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యాయి. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, హోలీలో ఏం చేస్తారు? కాలుస్తారు కదా. మరి ఈనాటి హోలీలో మీరేం కాలుస్తారు? క్రోధం అయితే చేసేశారు, దీన్ని పక్కా చేస్తారు. కానీ బాప్దాదా ఏం చూశారంటే, ఒత్తిడిలోకి రావటానికి కారణము దేహాభిమానపు నేను అన్న పదము. స్ట్రెస్లో ఎందుకు వచ్చేస్తున్నాం, గాబరా ఎందుకు పడుతున్నాం అని అంటే బాబా ఏమంటున్నారు? ఒత్తిడిలోకి రావడానికి కారణము దేహాభిమానపు నేను అన్న పదము. మే, ఐ, నేను అనేటువంటి దేహాభిమానం యొక్క పదము. దేహభానపు నేను ఒకటి, నేను ఆత్మను, ఈ నేను అన్నది ఉంది. మరొకటి దేహభానపు నేను అన్న పదము అభిమానంతో కూడినది కూడా ఉంటుంది, అవమానంతో కూడినది కూడా ఉంటుంది, మరియు నిరాశతో కూడిన నేను కూడా క్రింద పడవేస్తుంది. ఒకటి అభిమానం యొక్క నేను అహంకారంలోకి తీసుకుని వెళ్తుంది, ఇంకొకటి అవమానపు యొక్క నేను అంటే కిందికి దిగజార్చేటువంటి నేను అనేటువంటిది రెండోది. మరి ఈరోజు క్రోధాన్ని జయించే విషయంలో ముందుకు వెళ్ళడంలో దేహాభిమానపు నేను అన్న పదాన్ని యోగాగ్నిలో కాల్చివేయండి. మరి రోజు క్రోధాన్ని జయించే విషయంలో ముందుకు వెళ్ళడంలో దేహాభిమానపు నేను అన్న పదాన్ని యోగాగ్నిలో కాల్చివేయండి. క్రోధాన్ని జయించాలంటే దేహాభిమానపు నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యోగాగ్నిలో కాల్చివేయాలి. అంటే అభిమానం అనేది సమాప్తమైతే ఇంకా ఆటోమేటికలీ ఆ అహంకారం అనేటువంటిది సమాప్తమైనప్పుడు క్రోధం అనేది కూడా రాదు. అనేక రకాల నేను అన్న వాటిని కాల్చివేయండి. మరియు నేను ఆత్మను, ఇటువంటి నేను అన్న ఒక్క పదాన్ని పక్కా చేసుకోండి. నేను ఆత్మను, నేను ఫలానా ఆత్మను అంటే స్వమానం గురించి బాబా ఇక్కడ చెప్తున్నారు. మిగతా అన్ని నేను అన్న వాటిని ఈరోజు యోగాగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేక రకాల నేను అనేవి ఉన్నాయి కదా, కనుక ఈరోజు కాల్చివేసే హోలీని జరుపుకోండి. ఎందుకంటే క్రోధానికి కారణం ఎక్కువ ఒత్తిడి. కనుక ఇటువంటి నేను అన్నదాన్ని సమాప్తం చేయడానికి ఈరోజు మీ లోపల సంకల్పం తీసుకోండి, కాల్చివేయాలి. ఎందుకంటే ఇది కూడా భారమే కదా. ట్రైన్లో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి, కానీ ఈ భారాన్ని ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. ట్రైన్లో విమానంలో వెళ్ళేప్పుడు అనుకుంటారు కదా తక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలి, బరువు తక్కువ పెట్టుకోవాలని. సో నేను అనేటువంటి బరువు భారం ఏదైతే ఉందో దాన్ని కాల్చేసి వెళ్ళండి అంటున్నారు బాబా. కాల్చగలరా? పిల్లల ధైర్యము, తండ్రి సహాయం తోడుగా ఉండనే ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో విజయం కూడా తోడుగానే ఉంటుంది. హిమ్మతే బచ్చే మదదే బాప్. నేను విజయునిగా అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్చా, ఈరోజు ఇక్కడికి వచ్చిన విఐపీలు కూడా చేతులెత్తుతున్నారు. ఇక్కడికి వచ్చిన విఐపీలు లేచి నిల్చోండి, చేతులెత్తుతున్నారు, చప్పట్లు కొట్టండి.
విజయులుగా అవుతారా? చూడండి, ఎవరైతే విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికి మాలను వేస్తున్నాము. అభినందనలు, అభినందనలు. అచ్చా, ఇప్పుడు వచ్చిన విఐపీలందరూ ధైర్యం ఉన్నవారు, అందుకే బాప్దాదా వరదానాన్ని ఇస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ విఐపీలుగా ఏ కారణం చేతనైనా అయి ఉండవచ్చు. ఈ జన్మలో కానీ బాప్దాదా ధైర్యాన్ని కలిగిన పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు విఐపీలు అని అనరు, పిల్లలు అని అంటారు. మనం పిల్లలమా విఐపీలమా? బాబాని తండ్రిని గుర్తించాం కాబట్టి మనము విఐపీలు కాదు, పిల్లలు. బాప్దాదా ఈ వరదానాన్ని గ్యారెంటీని ఇస్తున్నారు. మీరందరూ 21 జన్మలు విఐపీలుగా అవుతారు. బాబా యొక్క వరదానం స్వీకరించారా? 21 జన్మలు దేవ పదవి అంటే విఐపీలుగా అవుతారు. ఇక్కడలా ఎలక్షన్లు సెలక్షన్లు జరగవు. అందరూ కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలకండి. ఇప్పుడు ఎలా అయితే సంబంధ సంపర్కంలోకి వచ్చారో అలా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్ను విడిచిపెట్టకండి. ఎంతగా కనెక్షన్ను పెట్టుకుంటారో అంతగా రిలేషన్ పక్కాగా ఉంటుంది మరియు బాబా వరదానాన్ని పొందేస్తారు. కనెక్షన్, రిలేషన్, వరదానము. మరి సమ్మతమేనా? కనెక్షన్ పెట్టుకోవడం సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్చా, బాప్దాదా పూలమాలను తీసుకుని ముందుకు వేశారు. ఈ మాలను మీరందరూ వేసుకోండి అని బాబా ముందుకు వేయడం జరిగింది. పిల్లలైన మీరందరూ కొత్తవారు, రియల్ గోల్డ్ పిల్లలు, సదా బాబాకు ఆజ్ఞాకారులు కదా. కనుక ఈరోజు ఇటువంటి నేను అన్న పదాన్ని కాల్ చేసి వెళ్ళండి. మొదటిసారి వచ్చిన వారు లేవండి. అచ్చా, మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్దాదా మొదటిసారి వచ్చినందుకు 16 రెట్లు అభినందనలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబర్ మొదటి డివిజన్లోకి రావాలి. మొదటి నంబర్ అయితే ఫిక్స్ అయిపోయింది, మొదటి డివిజన్లోకి వస్తారు. ఈ ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. అచ్చా, మేము లాస్ట్ వచ్చాము కానీ ఫాస్ట్గా వెళ్తాము అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తీవ్ర పురుషార్థులుగా అయ్యి చెయ్యండి. ఎందుకంటే బహుకాలపు పురుషార్థాన్ని మీరందరూ కొద్ది సమయంలోనే పూర్తి చేయవలసి ఉంటుంది. మరి ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? చేతులెత్తండి. చూడండి, మీ ఫోటోను తీయడం జరుగుతుంది. ఇటువంటి ధైర్యవంతులకు బాప్దాదా అభినందనలు ఇస్తున్నారు. ధైర్యం మీది, సహాయం ఇచ్చేది బాబా. హిమ్మతే బచ్చే మదదే బాప్. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. మీ అదృష్ట సితారను సదా మెరిసేలా ఉంచుకోండి. ఎందుకంటే ఈ జన్మలో చేసిన తీవ్ర పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది. అందుకే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. పరిస్థితులు వస్తాయి కానీ పరిస్థితి మహావీర్ కాదు. మీరు సర్వశక్తివంతుని పిల్లలు. మీ ముందు పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే దాని వెనుక మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అచ్చా, కూర్చోండి. బాప్దాదా అందరికీ స్నేహం నిండిన అభినందనలు తెలుపుతున్నారు. ఏ విషయానికి స్నేహంతో కూడిన అభినందనలు ఇస్తున్నారు? ధైర్యాన్ని ఉంచారు. మేము అహంకారంతో అభిమానంతో కూడినటువంటి నేను అనేటువంటి దాన్ని యోగాగ్నిలో కాల్చేస్తాము అని ధైర్యం ఉంచుకొని చెప్పారు. కాబట్టి స్నేహంతో కూడినటువంటి అభినందనలు. మరి హోలీని జరుపుకున్నారా? కాల్చివేసే హోలీని అయితే జరుపుకున్నారు మరియు పరమాత్మని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకున్నారు. కాల్చేశారు కూడా, జరుపుకున్నారు కూడా. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి చేత ఒక డ్రిల్ను చేయించాలనుకుంటున్నారు. ఎందుకంటే నలువైపులా పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో పరిస్థితి. నలువైపులా ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో మీరొక్క సెకండ్లో ఏకాగ్రులు కాగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా?
లేక ఒకవేళ మీకు కొన్ని కారణాల వలన ఏ విషయం గురించైనా వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చినట్లయితే అటువంటి సమయంలో మీరు మీ మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? ఈ ఏకాగ్రత శక్తి యొక్క డ్రిల్ను అవసరమైనప్పుడు చేసి చూసారా? ఒకవేళ ఇటువంటి సమయంలో ఒక్క సెకండ్లో ఏకాగ్రత శక్తిని కార్యంలోకి తీసుకురాకపోతే మున్ముందు ఇటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. మరి రోజు బాప్దాదా సెకండ్లో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ను ఇప్పించాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకృతి తన భిన్న రంగులను చూపించడం ప్రారంభించింది. నలువైపులా ఏమేం జరుగుతున్నాయి అన్నది మీకు బాగా తెలుసు. మనసు బుద్ధిని భ్రమింపచేసే విషయాలు రావాల్సిందే. మరి ఇప్పుడు మీ మనసును బుద్ధిని ఒక క్షణంలో పరంధామంలో స్థితి చేయగలరా? ఇప్పుడు ఫరిష్తా రూపంలో స్థితులవ్వండి. బాబా డ్రిల్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఫరిష్తా రూపంలో స్థితులవ్వండి. ఇప్పుడు నేను బ్రాహ్మణుడిని, మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను బ్రాహ్మణుడిని, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్నాను. ఈ విధంగా మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిలో స్థితులవ్వండి. ఇలా బాప్దాదా డ్రిల్ చేయించారు. ఇటువంటి అభ్యాసాన్ని రోజంతా సమయం లభించినప్పుడు పదే మనసును ఏకాగ్రం చేసి చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా మనసును ఏకాగ్రం చేసుకోండి. పురుషార్థం 1 నిమిషం పట్టినా 1 సెకండ్లో ఫుల్ స్టాప్. ఎందుకంటే అలజడుల సమయం ఇప్పుడు తయారవుతుంది కనుక మైండ్ కంట్రోల్. మనసు నాది, నేను మనసును కాదు. ఇది అభ్యాసం. మనసు నాది కానీ నేను మనసుని కాదును. నా మనసు, మరి నా అన్న వాటిపై నాకు కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరము. ఎవరెవరైతే వచ్చారో బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే. ఎందుకని? ఎలా ఉన్నా కానీ బాప్దాదా పిల్లలందరినీ కోట్లలో కొద్ది మందిగా చూస్తారు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నా కానీ బాబాకు ప్రియమైన వారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు. అందుకే బాబాకు కూడా అతి ప్రియమైన వారు. బాప్దాదా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుకు తెప్పిస్తున్నారు. మీ ముఖం సదా సంతోషంతో మెరుస్తూ ఉండాలి. ఖుష్నుమా, ఖుష్ నసీబ్ అని అన్నారు కదా, మెరుస్తూ ఉండాలి సంతోషంతో. పరిస్థితులను వెళ్ళనివ్వండి కానీ సంతోషాన్ని వెళ్ళనివ్వద్దు. ఖుషి నహీ జాయే. సంగమయుగపు సంతోషం పరమాత్ముని కానుక. కావున హోలీ అనగా ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినా కానీ హోలీని జరుపుకొనే వచ్చాము. పరిస్థితి హోలీ అయిపోయింది కానీ సంతోషం పోకూడదు అని గుర్తుంచుకోండి. పరమాత్ముడిచ్చే కానుక ఖజానా సంతోషము. బాబా ఇచ్చే కానుకనండి, అది ఖజానా, అదే బాబా ఇచ్చే సంతోషము. కాబట్టి సంతోషం అనేది పోకూడదు. పరిస్థితులను పోనివ్వండి అంతేకాని సంతోషాన్ని పోనివ్వకండి అంటున్నారు బాబా. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి అన్న స్లోగన్ను సదా గుర్తుంచుకోండి అని బాప్దాదా అంటున్నారు. ఎంతగా పంచుతారో అది అంతగా పెరుగుతుంది. అంతేకాక సంతోషకరమైన ముఖం నడుస్తూ తిరుగుతూ కూడా ఆటోమేటిక్గా సేవ చేస్తూ ఉంటుంది. వీరికి ఏం లభించింది అని చూసిన వారందరూ ఆలోచిస్తారు. మరి రోజు హోలీ సందర్భంగా సంతోషమనే దిల్ ఖుష్ మిఠాయిని స్వీకరించండి. అందరూ తిన్నారా? ఎల్లప్పుడూ తింటూ ఉండాలి. దీంతో ఎటువంటి అనారోగ్యము రాదు. అచ్చా, బాప్దాదా మళ్ళీ సూచననిస్తున్నారు. స్వపురుషార్థంతో స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటిపై అటెన్షన్ ఇస్తూ ఉండండి. ముందుకు వెళ్తూ ఉండండి. సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు బాబా యాత్పేరిస్తున్నారు. నలువైపులా బాప్దాదా స్నేహంలో ఇమిడిపోయి స్మృతి మరియు సేవలో మున్ముందుకు వెళ్ళేవారు మరియు ముందుకు తీసుకువెళ్ళేవారు. అమృత వేళను ఎంతో మంచిగా శక్తిశాలిగా తయారు చేసుకునేవారు.
మనస సేవ ద్వారా దయా హృదయులుగా, దయాళురుగా, కృపాళురుగా ఈ ఆత్మలకు ఏదో ఒక అంచెలిని ఇచ్చేవారు మీ ఈ విధిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాల్లో ఉండటాన్ని బాప్దాదా చూశారు. కానీ ఇప్పుడు దేన్ని జోడించాలి? సదా అన్న పదాన్ని జోడించాలి. అప్పుడప్పుడు అన్న పదాన్ని డిక్షనరీ నుండి తీసేయండి. మరి నలువైపులా ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చేశారు కూడా, మరియు సాంగత్యపు రంగు కూడా పడింది. గడిచిందేదో గడిచిపోయింది అన్న హోలీని కూడా జరుపుకున్నారు. అందుకే బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలను సమ్ముఖంలో, హృదయంలో చూస్తున్నారు. బాప్దాదా యొక్క పద్మ రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. అలా తయారు చేసేటువంటి మాత్పిత బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. మరి రోజు బాబా యొక్క వరదానము ఆజ్ఞాకారి భవ. సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ను తీసుకునే ఆజ్ఞాకారి భవ. సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ను తీసుకునే ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లల మస్తకంపై ఆజ్ఞాకారులు అనే స్మృతి తిలకం దిద్దబడి ఉందో, ఎవరైతే ఒక్క సంకల్పాన్ని కూడా ఆజ్ఞ లేకుండా చేయరో వారికి ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. ఏ విధంగా సీతకు గీత లోపలే కూర్చోవాలి అనే ఆజ్ఞ లభించిందో, అలా ప్రతి అడుగును వేస్తూ ప్రతి సంకల్పాన్ని చేస్తూ బాబా ఆజ్ఞరూపి రేఖ లోపల ఉన్నట్లయితే సదా సురక్షితులుగా ఉంటారు. ఏ విధమైన రావణ సంస్కారాలు దాడి చేయవు మరియు సమయం కూడా వ్యర్థం అవ్వదు. స్లోగన్: ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే ఆ మోహం పురుషార్థంలో తప్పకుండా నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే ఆ మోహం పురుషార్థంలో తప్పకుండా నిర్లక్ష్యులుగా చేస్తుంది. అచ్చా, అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్గా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సదా ఒక్కరి స్మృతిలోనే ఉంటూ ఏకరస స్థితిని తయారు చేసుకుంటే 111లోకి వస్తారు. 111 అంటే ఏంటి? సత్యుగంలో మొదటి తేదీ, మొదటి నెల, మొదటి సంవత్సరం, అలా 111లోకి వస్తారు. బయట ఉన్నా కానీ ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. తండ్రినే చూడండి, తండ్రినే అనుసరించండి. అప్పుడు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ కింద మీద అవ్వరు. బ్రహ్మబాబా తన ముందు ఎన్ని విషయాలు వచ్చినా కానీ విషయాలను చూడకుండా ఒక్క బాబానే చూశారు. అందుకనే నంబర్ 1గా అయ్యారు. కనుక ఫాలో ఫాదర్. సో ఇలా మనం ఫాలో ఫాదర్, సీ ఫాదర్, ఫాలో ఫాదర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉందాము. వృత్తిని శుద్ధంగా చేసుకొని దాంతో సాధన యొక్క వాతావరణాన్ని తయారు చేసేటువంటి పాయింట్లో భాగంగా ఈరోజు 9వ పాయింట్, కితనా భీ కోయి భటక్తా హువా పరేషాన్ दुख की लहर में आए खुशी में रहना असंभव भी समझते हो, लेकिन आपके सामने आते ही आपकी मूर्त, आपकी वृत्ति, आपकी दृष्टि आत्मा को परिवर्तन कर दे. బాబా ఏమంటున్నారు? ఎంత వెతుకుతూ ఉన్నటువంటి ఆత్మలు, భ్రమిస్తూ ఉండేటువంటి ఆత్మలు, దుఃఖిగా మరియు అలజడిలో ఉండేటువంటి ఆత్మలు కానివ్వండి, సంతోషం అసంభవం నా కోసం ఇంకా అని అనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, మీ ఎదురుగా రాగానే మీ యొక్క మూర్తి, మీ యొక్క వృత్తి, మీ దృష్టి ఆత్మని పరివర్తన చేసేయాలి. సేవాకి సెంటర్ బుక్ खोले, बहुत बढ़ाया, आईपीएस भी आ गए, वीआईपीस भी आ गए, ये तो होता ही रहता है, लेकिन सेवा में बेहद की वैराग्य वृत्ति अन्य आत्माओं को और समीप लाएगी. సేవ చేశారు, సెంటర్ ఓపెన్ చేశారు, చాలా వృద్ధిని చేశారు, ఐపీఎస్ని, ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిచారు, విఐపీస్ కూడా రావడం జరిగింది. ఇదైతే జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు సేవతో పాటు బేహద్ వైరాగ్య వృత్తిని ఇతర ఆత్మల్లో కూడా, అంటే మనలో ఉన్నటువంటి బేహద్ వైరాగ్య వృత్తి ఇతర ఆత్మలని సమీపంగా తీసుకుని వస్తుంది. సేవ చేయటం అంటే
కేవలం మాటలతో లేదు క్లాసులు ఇచ్చి లేదు టోలీ ఇచ్చి కాదు, మన యొక్క బేహద్ వైరాగ్య వృత్తితో ఇతర ఆత్మలు కూడా మన దగ్గరకు వస్తాయి. ముఖ की सेवा संपर्क में लाती है और वृत्ति से वायुमंडल की सेवा समीप लाएगी. నోటి ద్వారా చేసేటువంటి సేవ సంపర్కంలోకి తీసుకొని వస్తుంది, కానీ వృత్తితో వాయుమండలం యొక్క సేవ అనేటువంటిది వాళ్ళని సమీపంగా తీసుకొని వస్తుంది. ఒకటైతే సంపర్కంలోకి తీసుకొని వస్తుంది, కానీ ఇప్పుడు సమీపంగా తీసుకొని వచ్చే సేవ చేద్దాము. ఇదే మన యొక్క ఈరోజు స్పెషల్ హోంవర్క్. అచ్చా, ఓం శాంతి.